హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ పలావ్. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ఈ చికెన్ గోంగూర పలావ్ని ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనం బయట షాపుల్లో తెచ్చుకుంటే మన పలావ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తయారు చేసుకోపోయే ఈ గోంగూర చికెన్ పలావ్ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ గోంగూర పలావ్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఇందుగా నేను 1/2 kg వరకు చికెన్ని తీసుకోవడం జరిగింది. ఈ చికెన్ మొత్తాన్ని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకొని ముందుగా రుచి తగినంత ఉప్పుని, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు గరం మసాలా, అదేవిధంగా బిర్యానీ మసాలా, ఇది నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను. ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ బిర్యానీ మసాలా నేను చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్ల వరకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం తెల్లగడ్డ పేస్టు, 1 నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి. ఇలా మనం ఒక నిమ్మకాయ మొత్తం పిండుకునేటప్పుడు గింజలు లేకుండా మనం చూసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, అదేవిధంగా పుదీనా వేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన ఈ మసాలాలన్నీ ఈ చికెన్లోకి పూర్తిగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒకసారి మనం ఈ మసాలాలన్నీ కలుపుకోవడం వల్ల ఈ చికెన్లోకి ఉప్పు, కారం అనేది బాగా ఊరుతాయి. ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 స్పూన్ల వరకు గడ్డ పెరుగుని తీసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఈ చికెన్లో ఉన్న స్పైసెస్, అదేవిధంగా ఈ పెరుగు మొత్తం ఈ చికెన్కి మొత్తానికి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకున్న చికెన్ని అరగంట సేపు పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం పలావ్కి కావాల్సిన రైస్ని కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇందులోకి నేను 2.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ 2.5 గ్లాసుల బాస్మతి రైస్ని ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక పాత్ర తీసుకొని ఇందులోకి మనం గోంగూరతో ఈ చికెన్ పలావాన్ని తయారు చేసుకుంటాం కాబట్టి ఈ గోంగూర అనేది తీసుకోవాలి. ఇందులోకి నేను ఒక అరకట్ట వరకు మాత్రమే గోంగూరని తీసుకోవడం జరిగింది. ఈ గోంగూరని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయల వరకు వేసుకొని ఈ మొత్తాన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేది ఎన్ని వేసుకోవాలనేది మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది కారం అనేది ఎక్కువ తింటారు, మరి కొంతమంది కారం అనేది తక్కువ తింటారు. కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు దాన్ని బట్టి ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలనేది మనం ఆలోచించి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోంగూర మొత్తాన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా గోంగూర మొత్తం ఉడికిన తర్వాత దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఈ పలావ్లోకి 2 టమోటాలు, అదేవిధంగా 2 ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏదైతే గోంగూరని ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నామో దాన్ని చల్లారిన తర్వాత ఈ మొత్తం గోంగూరని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక్కసారిగా మనం నీళ్లు లేకుండా చూసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఇలా మనం గోంగూర పేస్ట్ మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పలావ్ కోసం మనం కుక్కర్ని పెట్టి ఇందులోకి ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఈ ఆయిల్ అనేది 4-5 స్పూన్ల వరకు మనం వేసుకోవాలి. మనం తీసుకునే ఈ పలావ్లోకి ఖచ్చితంగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది.
ఇలా 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఈ నూనె అదేవిధంగా నెయ్యి అనేది వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులు అనేది వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ 2 ఆనియన్స్ని తీసుకొని మనం ఎర్రగా వేపుకోవాలి. మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటాను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ టమోటాను కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. టమోటా అనేది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మసాలాలన్నీ కలిపి ఉంచుకున్న ఈ చికెన్ని మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ని ఒక 2 నిమిషాల పాటు మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ గోంగూర పేస్ట్లో ముక్కాల భాగం వరకు ఇందులో వేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని గోంగూర పేస్ట్ని ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఈ గోంగూరకి అదేవిధంగా వేసుకోపోయే రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఉడికించుకోవాలి. వేసుకున్న సాల్ట్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూతని బోర్లా పెట్టి ఈ చికెన్ మొత్తాన్ని ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మనం ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికించుకున్నప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ఈ విధంగా తేలడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి చికెను అదేవిధంగా గోంగూర అనేది కొంత ఉడికిన విధంగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. మనం తీసుకున్న ఈ బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు మనం వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఈ రైస్ మొత్తాన్ని మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఈ చికెను గోంగూర మొత్తం ఒకేసారి పట్టే విధంగా ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవడం జరుగుతుంది. వాటర్ మొత్తం పోసిన తర్వాత ఒక గెంటి తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి కింద భాగం పై భాగం మొత్తం ఒకేసారి కలిసిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మరికొంత నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వరకు వచ్చేంత వరకు మనం కుక్కర్ని మూత పెట్టి ఈ పలావ్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఈ 2 విజిల్స్ అనేది అయిపోవడం జరిగింది. చూడండి, మన పలావ్ అనేది ఎంత నీట్గా రావడం జరిగింది. ఈ రైస్ అనేది మనకి 2 విజిల్స్కే మనకి మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీది ఎక్కడా కూడా మెతుక్కి అంటుకోకుండా చాలా బాగా రావడం జరిగింది. మీకు కానీ మీరు తీసుకున్న రైస్ అనేది కొంచెం తడిగా అనిపించినట్లయితే ఈ విధంగా మీరు తీసుకున్న కుక్కర్ మూతని బోర్లా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీ రైస్ అనేది ఇంకా పొడి పొడిగా రావడం అనేది జరుగుతుంది. చూడండి,
ఇందాక మనకి ఆ వేడి మీద చూసినప్పుడు కొంచెం తడిగా అనిపించింది. అదే 2 నిమిషాలు మూత పెట్టి తీయడం వల్ల మన రైస్ అనేది చాలా పొడి పొడిగా రావడం జరిగింది. మిగిలిన మన గోంగూర పేస్ట్ని మనం రైస్లోకి ఈ విధంగా కొంచెం సాల్ట్ని కలుపుకొని మనం చట్నీగా తీసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.